ఇక డీటెయిల్స్ చూస్తే ఇతర రాష్ట్రాల నుండి తెలంగాణ రాష్ట్రానికి మద్యాన్ని తీసుకొచ్చే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ యువజన సర్వీసు శాఖల మంత్రి శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. శంషాబాద్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ను ఇతర రాష్ట్రాల నుండి రాష్ట్రానికి తీసుకువస్తుండగా స్వాధీనం చేసుకున్న సందర్భంగా మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో ఎక్సైజ్ శాఖ అనుమతులతో నిర్వహించే వైన్ షాపులలో మాత్రమే మద్యాన్ని కొనుగోలు చేయాలని మంత్రి సూచించారు. ఒక రాష్ట్రాల నుంచి ఒక రాష్ట్రాలకు మద్యం సరఫరా చేయకూడదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో కూడా మద్యం అనేది ఉంది. ఈ రాష్ట్రం నిబంధనలకు అనుగుణంగా ఐఎంఎఫ్ఎల్ డిపో, మా తెలంగాణ డిపో ఉంటుంది. డిపో నుంచి తెచ్చినటువంటి మద్యాన్ని వైన్ షాప్ల ద్వారా అమ్ముతారు. కానీ కొందరు మాఫియా ఏర్పడి కొందరు బాటలను స్మగ్లింగ్ చేయడం, కొందరు వాళ్ళే తయారు చేసుకోవడం. గత నెల రోజుల క్రితం అభయారణ్యంలో ఒకడు వాడే లేబుల్ తయారు చేసుకోవడం, మద్యం వాడే తయారు చేయడం, ఏ బాటలు కావాలంటే ఆ బాటలు తయారు చేసి ఆ రాష్ట్రం ఇది మన ఒరిస్సా నుంచి తెలంగాణ రావడం జరుగుతుంది. దాన్ని కూడా ఇదే టీం మొత్తం పట్టుకొని అరికట్టడం జరిగింది. ఆ కంపెనీలో తయారీది కాదు అది, కానీ కంపెనీ పేర్లు ఉంటాయి. కొంతమంది డ్యూటీ ఫ్రీ మొత్తం టోటల్గా అమౌంట్ ప్రభుత్వం రావాల్సిన ఖజానాను ఇతర రాష్ట్రాల్లో తక్కువ రేట్లు తీసుకొని కంటైనర్ల ద్వారా తీసుకొచ్చి కూడా పెద్ద పెద్ద ఫంక్షన్లకు వాళ్ళు సరఫరా చేస్తారన్నమాట. అది హర్యానాలో తెచ్చింది. మొన్న ఒక పెద్ద కంటైనర్ పట్టుకోవడం జరిగింది. ఒకడు అక్కడనే తయారు చేసి పట్టుకోవడం జరిగింది, సొంతం లేబుల్ పెట్టుకొని. ఇంకోడు నిజమైనటువంటి సరఫరా చేస్తే పట్టుకోవడం జరిగింది. ఈరోజు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవాళ్ళు, గోవా నుంచి వచ్చే వాళ్ళని కూడా పట్టుకోవడం జరిగింది. నేను మీ ద్వారా ప్రజలకు ఒకటి తెలియజేస్తా ఉన్నాను. ఇది అక్రమ రవాణా అనేది, మద్యం రవాణా అనేది చాలా ప్రమాదకరం. డిపోల నుంచి వచ్చేది సురక్షితంగా ఆయా కంపెనీలు ల్యాబొరేటరీలో టెస్ట్ చేసి దాని ఆల్కహాల్ పర్సెంటేజ్ ఏముంది, ఎప్పుడు తయారవుతుంది, దీన్ని ఎప్పటి వరకు ఉపయోగించుకోవాలా, దాని మీద లేబుల్తో సహా వచ్చినటువంటిది ట్రాకింగ్ సిస్టమ్ కూడా ఉంది. అది ఎప్పుడు తయారైంది ఉంటుంది, ఏ షాప్లకు ఇచ్చింది ఉంటుంది, ఎప్పుడు అమ్మినమైన దాన్ని మొత్తం ఆ ట్రాకింగ్ సిస్టమ్తో పకడ్బందీగా దాన్ని తయారు చేసినటువంటిది తెలంగాణ డిపోల నుంచి సరఫరా అవుతుంది. ఇతర రాష్ట్రాల నుండి వాడు కంపెనీలో తయారు చేసింది తెలియదు, వాడు ఏం కలిపింది తెలియదు, ఏం టెస్టింగ్ ఉందని తెలియదు, అది నిజమైన కంపెనీ నుంచి వచ్చినా ఎవరు తయారు చేసినా ఏం తెలియదు. దానివల్ల ప్రాణాంతకమైనటువంటి ప్రమాదమే కాకుండా ఆర్థికంగా కూడా నష్టం వచ్చేటువంటి పరిస్థితి. ముఖ్యంగా ప్రజల ప్రాణాలతో చెలగాటం అనేది ఇదేనమాట. అందుకే వీటిని అరికట్టడానికి స్పెషల్ టీంలోనే దయచేసి ఎవరైనా ఇతర రాష్ట్రాలకు, గోవా